ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి నారా లోకేష్‌కి ఇంకా రోజులు మాత్రమే గడువు ఉంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఒక పక్క. మరో పక్క తాను ఫిట్‌గా ఉన్నప్పుడే క్విట్ అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారని కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్‌కి పట్టాభిషేకం ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు అంటూ రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల మీరందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా ఈ ఉగాదికి లోకేష్ పట్టాభిషేకం చేయించుకోబోతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కి తెలుగుదేశం పార్టీ తరపున రాబోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు అది వాస్తవం అన్నది తేలాలంటే ఉగాది వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన తరపున అభిమానులంతా కూడా వేచి చూస్తున్న తరుణంలో ఒక బాంబు లాంటి అంశాన్ని, అంటే లోకేష్ అభిమానులకి నిరాశపరిచే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ 5 ఏళ్ల కాలంలో మధ్యలోనే లోకేష్ పదవీ బాధ్యతలు చేపడతారు. కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అది ఇదిగో అదిగో అంటున్నారు. ఎప్పుడో అప్పుడు ఇప్పుడు అంటున్నారు. కానీ ఆచరణలో అదేమీ కనిపించడం లేదు. దీని మీద ఎలాంటి రచ్చ లేకుండా ప్రశాంతంగా జరగాలంటే ఇప్పుడే జరగాలి, ఇదే సరైన సమయం అని చెప్పి అనడం. ఆయన కూడా పదే పదే ఢిల్లీలో అటు నరేంద్ర మోడీని కలుసుకోవడం, అమిత్ షాని కలుసుకోవడం, లోకేష్ గారు అనేక సందర్భాల్లో ఇటు జాతీయ వార్తల్లో ప్రధాన అంశంగా నిలుస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సమీక్షా సమావేశంలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అదేంటంటే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇండైరెక్ట్గా. 4వసారి ఈ పుష్కరాలు నిర్వహించే అవకాశం, పుష్కరాలు నా చేతుల మీద జరిగే అవకాశం రావడం అనేది నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా ఆయన పేర్కొనడాన్ని మనం ఒక్కసారి గమనిస్తే కనుక, పుష్కరాలు అనేవి 2027 జూలైలో రాబోతున్నాయి. పుష్కరాల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారన్నది ఇండైరెక్ట్గా మనకి క్లారిటీ వచ్చే అంశం. దీన్ని అటు సోషల్ మీడియాలో చాలామంది లోకేష్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం అభిమానులు ఇవంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే రేపు రాబోయే పుష్కరాల కాలానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి మార్పు అంశంలో ఎలాంటి సందేహం లేదన్నది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పార్టీ శ్రేణులకి. 2027 జూలై అంటే 2028కి దగ్గరలో ఉన్నాము మేము దాదాపుగా. అంటే జూలై 28 దగ్గరగా అంటే మరో 1 ఇయర్లో ఎలక్షన్ జరగబోతుండగా ముఖ్యమంత్రి స్థానంలో కొత్త వారిని కూర్చోబెట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్ని లోకేష్ని ప్రధానంగా ఎదరపెట్టి చంద్రబాబు నాయుడు గారు నడిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ, కూటమి మీద ఆధారపడకుండానే ఉన్నప్పటికీ, ఖచ్చితమైన ఈక్వేషన్స్ కూటమిలో లోకలోకలు సెకసెకలు లేకుండా, మీరైతే మేము కొనసాగిస్తాం, మీ అబ్బాయి అయితే కాదనే పరిస్థితి రాకుండా అలాంటి వచ్చే వాతావరణం కూడా ఏం కనిపించడం లేదు. అటు ఒకవైపు లోకేష్ని మోడీ కానీ, అమిత్ షా కానీ బాగా ఇష్టపడుతున్నారు. వారిద్దరూ బాగా ప్రోత్సహిస్తున్నారనే వార్తలే వస్తున్నాయి. పదే పదే ఢిల్లీ కూడా లోకేష్ వెళ్ళడం, వాళ్ళతో ములాఖాతు అవడం, ఆ చర్చలు జరపడం అనేక సందర్భాలు కనిపిస్తూ వస్తుంది. ఎప్పుడెప్పుడు త్వరలో అని చెప్పేసి నాయకులంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా నిన్న కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో లోకేష్ పట్టాభిషేకం 2029 వరకు మేబీ ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం. ఎన్నికల ముందు 2028 కానీ, 2027 పుష్కరాల తర్వాత కానీ లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కూటమిలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నది అప్పటి పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల
సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపర చాణక్యుడు రాజకీయాల్లో అనే ఇది ఉన్న చంద్రబాబు నాయుడు గారే కూటమి సారథిగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. ఆయన సారథ్యంలోనైతేనే ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తాయనే ప్రచారం కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందన్నది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఏం చెప్పలేం. అయితే ఎంఎస్ ధోని లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఆడాలి, ఆడాలి అనుకుని ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ వాళ్ళు ఏ సమయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తారు అన్నది, బాగా ఆడితే ఇంకా ఆడాలి, ఆడితే బావుండు అనే టైంలోనే రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు ధోని. అటు టీ20లో కావచ్చు, లేకపోతే వన్‌డే ఫార్మాట్‌లో కావచ్చు, టెస్ట్‌లో కావచ్చు. ఆయన నిష్క్రమణ అన్నది ఇప్పటికి అభిమానులకి మింగుడు పడిన అంశం. అందుకే ఇప్పటికీ ఐపీఎల్‌లో ఆడుతూ అభిమానులందరినీ అలరిస్తున్నాడు. చాలా ఏజ్ బార్ అయినప్పటికీ కూడా ఆయన కోసమే చెన్నై సూపర్ కింగ్స్ తరపున అభిమానులంతా కూడా మ్యాచ్‌లు చూసే పరిస్థితి ఏర్పడిందంటే ఆయన ఆడినా, ఆడకపోయినా ఆయన ముందు బ్యాట్స్‌మెన్ ఎవరైనా అయిపోతే ధోని వస్తాడని ఆశపడ్డం. ఇట్లాంటివి చూస్తుంటే కన్నా ధోని ఎలాంటి మార్క్ క్రియేట్ చేశాడు. ఈ కంపారిజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికున్న క్యాలిబరిటీ లేకపోతే ఆయన కెపాసిటీ ఎట్లా ఉంది? ఆయన దాన్ని బట్టి లోకేష్ మీద ఇమేజ్ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనే టవరింగ్ పర్సనాలిటీ ముందు ఎంతవరకు అతను నిలదొక్కుకోవడం, ఇంకా టైం ఉంది. చాలా అనుభవం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి చూస్తే గనక లోకేష్‌కి ఆయన ఛాన్స్ ఇచ్చే అవకాశాలైతే ఇంకా లేవు. ఇంకా ఆయనకి మరింత తర్ఫీదు ఇచ్చిన తర్వాతే చాలా కీలకమైన ముఖ్య భూమిక వహించే ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన్ని కూర్చోబెట్టడానికి ఆలోచన చేస్తూ ఉండవచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లో చివరి వరకు తానే ఉండాలి అనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఫిట్‌గా ఉన్నంతకాలం ఆ పదవికి మరొకరు కొడుకైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోటీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చే వాతావరణం అయితే ఉండదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులేమైనా ఉంటే తప్ప లోకేష్‌కి ఈ ఛాన్స్ చాలా దూరంగా ఉన్నట్టే కనిపిస్తుంది. మరోపక్క 2029 ఎన్నికలు ఎలా ఉండబోతాయి? అప్పుడు కూటమిలో లుకలుకలు లేకుండా ఉంటే గనుక ఇదే కూటమి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్ల కాలం సుదీర్ఘంగా కొనసాగుతుందా? లేకపోతే బీటరు వాగుతుందా? ఎట్లా ఉంటుంది? అప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీ ఎన్ని సీట్లు ఆశిస్తుంది? కూటమి సక్సెస్‌గా ముందుకు వెళ్తుందా? ఎంతవరకు వెళ్తుంది? ఇవన్నీ చూసుకోవాలంటే గనక ఖచ్చితమైన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరెవరు లేరు. ఆయన సామర్థ్యం ముందు వీరు మిగతా ఎవరు కూడా సరిపోరు. కాబట్టి లోకేష్ భవిష్యత్తు ఇప్పట్లో ఏం నిర్ణయించలేం. ఆయన ఇంకా తండ్రి చాటు బిడ్డగానే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాల్ని పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదని ఇండైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ అంశం అందరికీ తెలియాలి కాబట్టి ఎక్కువగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇదిగో అదిగో లోకేష్ పట్టాభిషేకం చేసి ప్రచారాన్ని అంతా నమ్మకండి అని చెప్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.